బొంజూర్ ఫ్రెండ్స్, నేను మీ మా హంగామా ఛానల్ నవీన్. 14 డేస్ ఛానల్లో డే 5 స్నేహ ఫ్రెండ్ సర్కిల్. 9 రోజుల నిత్య అన్నదాన ప్రసాదంలో డే 4. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అన్నదానానికి అన్నప్రసాదానికి మీనింగ్ ఏంటనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నాకు తెలిసింది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు 6కే స్టార్ట్ చేసాం కటింగ్. ఏ రోజుకి ఆ రోజు ముందు రోజే లిస్ట్ పంపిస్తాము మార్కెట్కి. వాళ్ళే డైరెక్ట్గా తీసుకొని వస్తారు. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా వెజిటేబుల్స్. బిజీ అవడం వల్ల చూపించలేకపోయాను. ఇందాక రైస్ మొత్తం నానబెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద కూడా ఎక్కిచ్చేసారు. ఆల్రెడీ రైస్ ఉడుకుతుంది. పప్పు సాంబారు కూడా పెట్టేస్తాం ఒకేసారి రైస్తో పాటు. టైం పట్టిద్దని చెప్పేసి హెల్పర్స్ ఎవరు ఉండరు, మాస్టర్ ఒక్కరే ఉంటారు. మేము ఇంక మొత్తం కటింగ్ చేసి మొత్తం మాస్టర్కి అందిస్తూ ఉంటాము. నేను చెప్పాను కదా, వీరు మా మాస్టర్ గఫార్ అంకుల్ గారు. చింతపండు, చక్కెర, పసుపు ఇవన్నీ మేము ఇక్కడ పెట్టేసుకుంటాము కావాల్సినవన్నీ సైడు. టైం ఏమో 12:30 అయింది. స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారు. ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. ఓన్లీ ఒక కర్రీ ఒకటే రావాలి. బఫెట్లో పెడతానికి రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కర్రీ కూడా తీసుకొచ్చేస్తున్నారు. కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, స్నేహ ఫ్రెండ్ సర్కిల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది అండ్ 9 రోజులు నిత్యాన్నదానం ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం అనేది మొత్తం నేను వీడియో తీశాను. ఆ లింక్ వీడియోలో వచ్చింది, దాన్ని క్లిక్ చేసి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. నైవేద్యం అర్పించాం ఫ్రెండ్స్, అయిపోయింది. ఈరోజు మొత్తం కరెక్ట్గా టైం టు టైం జరిగిపోయింది ఫ్రెండ్స్. 12:30 కల్లా మొత్తం రెడీ అయిపోయింది. మా పక్క వీధుల్లో 2 చోట్ల భోజనాలు ఉన్నాయి ఈరోజు, అందుకని కొంచెం రెస్ట్ కూడా తగ్గింది. జనాలు అనేవాళ్ళు చిన్నగా వస్తూ ఉన్నారు. డే 4 అన్నదానం మెనూ వచ్చేసరికి పప్పు, బీరకాయ పచ్చడి అండ్ లెమన్ రైస్, వైట్ రైస్ అండ్ ఫైనల్లీ సాంబార్, పెరుగు. వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు రైస్ వచ్చేసరికి కింద ఉందాం ఫ్రెండ్స్. రైస్ కూడా అప్పుడే అయిపోవచ్చింది, ఇంకా కొంచెమే ఉంది. టైం ఏమో 1:30 అయింది. జనాలు కూడా చిన్నగా వస్తూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు జనాలు. చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా అయిపోయింది. 50 kgs ఆల్రెడీ వండుతున్నాం కూడా. అదిగోండి ఫ్రెండ్స్, రైస్ ఉడుకుతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, 5 minutesలో అయిపోయింది. ఇస్రాకులు కూడా ఆపేసాం అనమాట ఇవ్వటం, ఎందుకంటే రైస్ కూడా కొంచెమే ఉంది. అంటే ఇప్పుడు తినే వాళ్ళకి కూడా కావాలి కదా అని చెప్పేసి రైస్ కొంచెం ఉందని చెప్పేసి ఇస్రాకులు ఇవ్వటం ఆపేసాము. ఇంకా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ రండి. ఆల్మోస్ట్ బంగాళదుంప అయితే అయిపోయింది, పచ్చడి అయితే పూర్తిగా అయిపోయింది కూడా. అండ్ ఫైనల్లీ పప్పు, సాంబార్, పెరుగు అయితే ఉంది. ఇంకా లెమన్ రైస్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి. రైస్ వచ్చే లోపల జనాలు కూడా చాలామంది వచ్చారు. రైస్ కూడా వచ్చేసింది. ఆ పుట్టకొచ్చేసరికి 25 kgs పట్టిద్ది, 20-25 kgs. ఇంకా మిగతా రైస్ కూడా ఆల్రెడీ పొయ్యి మీద ఉంది, ఉడుకుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్. అది అయిపోయే లోపల ఈ రైస్ కూడా వచ్చేసిద్ది. ఒకేసారి సడన్గా చాలామంది వచ్చారు, బాగా రష్ అయిపోయింది. అందుకని ఇంకా నేను కూడా వీడియో తీయడం ఆపేశాను కొంచెంసేపు. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది. దాదాపుగా అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా రైస్ కూడా మొత్తం అయిపోయింది కూడా. కర్రీస్, రైస్ మొత్తం, పప్పు అన్నీ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చెప్పాను కదా ఫ్రెండ్స్, క్లీనింగ్ కూడా మేమే చేసుకుంటాం అందరం కలిసి అని. క్లీనింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది, అందరూ చేసేసారు క్లీనింగ్ లేడీస్. రేపు గుంటూరు గోంగూర పికిల్ మొత్తం, అందుకని గోంగూర ఉంటే మొత్తం గిల్లేస్తున్నారు, కొంచెం ఫ్రీగా దొరికిందని చెప్పేసి టైము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.